రైట్ వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. పూర్తి లొంగుబాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు బదులు అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. ఇక మావోయిస్టులు పూర్తి ఉద్యమ విరమణ ప్రకటించినట్లేనా? మావోయిస్టుల లేఖపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? లొంగిపోతే మావోయిస్టులు కోరుకునేదేంటి? ఇదే అంశంపై మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డిటి నాయక్ గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు మాజీ మావోయిస్ట్ జంపన్న గారు. డిటి నాయక్ గారు, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం మావోయిస్టులకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. భారీగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో కొందరు చనిపోతున్నారు. చాలా బిగ్ టార్గెట్ హిట్మా మన రంపచోడవరం సమీపంలో ఆయన ఎన్కౌంటర్ మనం చూసాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ ఎండ్ స్థాయికి వచ్చింది. మార్చి 2026 టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు మావోయిస్టులు ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో జనవరి 1న ఆయుధాలు విడిచి మొత్తం పోరాటాన్ని విడిచి మేము లొంగిపోతాం అందరం మూకుమ్మడిగానే ఒక లేఖ రిలీజ్ చేశారు. ఈ లేఖను చూసి ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా పూర్తి స్థాయిలో 67లో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమంకి సంబంధించి ఇంకా ఎండ్ కార్డు పడినట్టేనా? ఈ అడుగుని మీరు ఎలా చూస్తున్నారు? సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రకటన కరెక్టేనా అనేది మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఈ దేశంలో అందరూ శాంతి కోరుకునే వాళ్ళందరూ, ముఖ్యంగా మన మిగతా స్టేట్స్ ఏమన్నా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడాను చాలా సంతోషకరమైన వార్త ఇది. ఓకే, ఎందుకంటే నేను 1967 మీద దగ్గర నుంచి ఇది చూస్తున్నది కేవలం హింస మాత్రమే చూస్తున్నాం, కానీ దీనివల్ల మంచి ఏది జరిగినట్లయితే పెద్దగా కనపడదు. అట్లీస్ట్ ప్రపోర్షనేట్గా ఆ లెవెల్లో హింసకు ఏదో రిజల్ట్ కావాలి కదా. సమాజానికి ఏదో మార్పు కానీ సమాజానికి వెల్ఫేర్ కానీ అది ఏం జరగలేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సరే, ఒకప్పుడు ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, అది కుదరలేదు అది. సో నేను అదే ఇప్పుడేం నేను పోలీస్ ఆఫీసర్ కాదు, కానీ ఈ హింస అనేది తగ్గిపోతుంది. అనవసరంగా వాళ్ళు చేస్తున్నారు, ఇటు పోలీసులు కానీ మిలిటరీ కానీ పారామిలిటరీ కానీ వాళ్ళు చేస్తున్నారు, సాధించింది ఏం లేదు. కాబట్టి నేనైతే ఇది చాలా మంచి పరిణామం, మంచి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇది వస్తే శాంతిగా ఉంటుంది ఈ స్టేట్లో, ఈ దేశంలో అని నేను భావిస్తున్నాను. అంటే మొత్తం సాయుధ పోరాటం విరమణ అంటే పూర్తి స్థాయిలో మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే 67 నుంచి చాలా ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. అటు సాయుధ దళాలు వర్సెస్ సాయుధ నక్సలైట్లు, తర్వాత మావోయిస్టులు, మొత్తం ఈ పీపుల్స్ వార్ గ్రూపు, ఇవన్నీ మీరు ఐపీఎస్ అధికారిగా పనిచేస్తారు కాబట్టి ఇంకా మీకు చాలా అనుభవాలు ఉండుంటాయి ఈ విషయంలో. అంటే మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా, ఎదురు దెబ్బలు ఎదురైనా మధ్యలో తగ్గటము మళ్ళీ పెరగటము ఇలా జరుగుతూ వచ్చింది. అంటే ఇలా మూకుమ్మడిగా లేఖ రాయటం అనేది పూర్తిగా ఎండ్ కార్డ్ అయినా అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఫ్యూచర్లో కూడా కొంత మళ్ళీ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు? అంటే ఈ పార్టీ మొదటి నుంచి కేవలం పోలీసులు మిగతా ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచే కాదు ప్రెజర్ చేస్తున్నది. వీళ్ళు కూడా ఈ పార్టీలో కూడాను రకరకాలు వాళ్లే డివైడ్ అయ్యి, యునైట్ అయ్యి, మళ్ళీ డివైడ్ అయ్యి, రీడివైడ్ అయ్యి, ఇలాగూ మొదటి నుంచి మొట్టమొదట చారు మాజుందార్ కాను సన్యాల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు తెలుసు, కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం దగ్గర నుంచి ఆ సిపిఎంలో ఇవన్నీ రకరకాలు వచ్చినాయి. డివి గ్రూప్ అని, టీవీ ఇంకో గ్రూప్ అని, టిఎన్ గ్రూప్, తమిళ డివి గ్రూపు, టిఎన్ గ్రూపు, ఆయన తరిమల నాగిరెడ్డి గ్రూపు, కేఎస్ గ్రూపు, ఈ పీడబ్ల్యూ కొండపల్లి. అల్టిమేట్లీ వాళ్ళకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అప్పట్లో. ఈ లెఫ్టిజం ఎలాగంటే వాళ్ళు ఎలాగ యునైట్ అవుతారు అలాగే విడిపోతారు. ఆ విధంగా సంస్థాగతంగా వాళ్ళు కూడాను చాలా ఆ సంస్థ విడిపోయి ఉంది. కానీ కేవలం ఇంకా ఓన్లీ వయలెన్స్ అని పీడబ్ల్యూజీ
తర్వాత ఎంసీసీ వాళ్ళు అక్కడ బీహార్లో వాళ్ళు కలిసి మావోయిస్ట్ పార్టీగా చేసి కేవలం వైలెన్స్ ఫర్ వైలెన్స్ సేక్, నథింగ్ ఎల్స్. ఆ పందా తీసుకున్నప్పటి నుంచి అది గవర్నమెంట్కి ఎనీ గవర్నమెంట్, ఎనీ లీగల్ గవర్నమెంట్ విల్ నాట్ కీప్ క్వైట్. ఆ విషయం వాళ్ళు మరి లేట్గా తెలుసుకున్నారు. సో అనుకోని విధంగా మనము అసలు ఆ హింసని అది మేము చూసాం కదా, కళ్ళారా చూసాం. సో ఆ హింస పోవడం చాలా మంచిది. నేను మొదటి నుంచి వీళ్ళకి చెప్తూనే ఉన్నాను. నేను కొండపల్లి సీతారామయ్య నేనే పట్టుకున్నాను. నేను కొండపల్లి సీతారామయ్య కూడా చెప్పాను. అంటే వాళ్ళు వితండవాదం, మేము లొంగిపోము, మేము చేయము అంటారు. బట్ రిజల్ట్ తెలుస్తుంది మనకు, ఫ్యూచర్ తెలుస్తుంది. వీళ్ళు లొంగిపోవాల్సిందే, లేకుంటే బలి కావాల్సిందే. ఎందుకంటే స్టేట్ ఈజ్ ఏ జైగాంటిక్ థింగ్, మోడర్న్ స్టేట్. ఇంతకుముందు స్టేట్స్ అంటే ఏదో రాజులు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. మోడర్న్ స్టేట్ దగ్గర ఉన్న వెపనరీ, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఆర్గనైజేషన్ ఉండదు. కనీసం సిద్ధాంతపరంగా అని చెప్పుకున్న వీళ్ళు ఈరోజు వచ్చి, నేను ఎప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, వచ్చి రాజకీయంగా జాయిన్ కండి. మీరు ఎంతసేపు ఒకరిని క్రిటిసైజ్ చేయడమే తప్ప వాడు చేశాడు, మీరు వచ్చి చేయండి ఏదో ఒకటి అని చెప్పాను నేను. పొలిటికల్ పార్టీ ప్రతి ఒక్కడు ఒక పార్టీ పెడుతున్నాడు కదా, సో మీకు సఫిషియంట్ ఫాలోయింగ్ ఉంది అంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. తుపాకీతో భయపడి జనం వెంట వస్తున్నారు, వాళ్ళ ఫాలోయర్స్ అనుకుంటున్నారు. బయటికి వచ్చి మీరు పార్టీ పెట్టి, వాళ్ళు పార్టీ పెట్టమంటే డబ్బులు అడుగుతారు, అది చేయమంటున్నారు, మీరు వచ్చి చెప్పండి డబ్బులు ఇవ్వము అని చెప్పండి. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో చెప్పాను నేను, 90s లో చెప్పాను. 90s లో. బట్ స్టిల్ నేను చెప్పాను, ఎప్పుడో ఒకసారి మీరు ఇలాంటి సరెండర్ కావాల్సిందే అని. ఈ రోజుకి జరిగింది. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. జంపన్న గారు, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు సార్? మావోయిస్టులు చేసిన కీలక ప్రకటన, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు. మీరు కూడా చూసుంటారు. జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సాయుధ పోరాట విరమణగా దీన్ని అర్థం చేసుకోవచ్చా? ఇది అంటే ఒకటి ఏంటంటే, సాయుధ పోరాట విరమణ ప్రకటన మనము అక్టోబర్ 16వ తారీఖు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీలో కూడా సీనియర్ మోస్ట్ ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియా సోను ఆల్రెడీ లేఖ విడుదల చేయడమే కాకుండా కూడా ఆషన్న సోనుల నాయకత్వంలో 300 మంది కూడా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాల ముందట సాయుధ పోరాట విరమణ చేసిన విషయాలు కూడా మనకు తెలుసది. తర్వాత అప్పటి నుండి కూడా చర్చ జరుగుతున్నది. ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణలో కూడా మరో 2 సిసి మెంబర్లు, చంద్రన్న, సుజాతక్క, మరికొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, ఇతర సభ్యులు కూడా వాళ్ళు లీగల్ అంటమా, సరెండర్ అంటమా, లేదా జనజీవన సేవ అంటమా, ఏ పదాలు అన్నప్పటికీ సాయుధ పోరాటాన్ని వదిలేసిండ్రు. ఈ సాయుధ పోరాటాన్ని వదిలివేయడం అనేది గత కొంతకాలంగా కొన్ని వందల మంది వాళ్ళు బయటకు వస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో, ఇతర రాష్ట్రాల్లో అంతటా కూడా వస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఏంటిది, దీని కారణాలు ఏంటి అంటే, ఒక వంక ఇప్పటికీ సాయుధ పోరాటం చేస్తామన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అడవిలో ఉన్నారు. కాబట్టి ఒక వంక వాళ్ళు అన్నప్పటికీ చాలా ఎక్కువ సంఖ్యలో ఇది నిరంతరం ఈ బయటికి రావడం అనేది ఉందో, ఇది నేను ఇవాళ కాదు, నేను దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. 8 సంవత్సరాల నుంచి నేను ఆ పార్టీ నుంచి ఒక కేంద్ర కమిటీ మెంబర్ గా బయటకు వచ్చినప్పుడే మావోయిస్టు పార్టీ ఏదైతే సాయుధ పోరాట మార్గం ఉందో దీనికి కాలం చెల్లింది. ఎందుకు చెల్లిందన్నా, నేను వాస్తవంగా ఒకనాడు 60లో, 70లో, 80 నాటికి లేదా 90లో కొంతవరకు ఈ దేశంలో గ్రామాల్లో భూస్వాములు ఉన్నారు కాబట్టి, పెత్తందారి వ్యవస్థ ఉన్నది కాబట్టి, ఆనాడు మావోయిస్టు పార్టీ ఒక వంక సాయుధ పోరాటాలు కొనసాగించింది, మరొక వంక రాజ్యాంగ పద్ధతిలో పట్టినే ఆనాడు కూలీ సమస్య పైన లేదా వేరు అనేక సమస్యల పైన, ఉదాహరణకు ప్రత్యేక తెలంగాణ పోరాటం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం అది ఒక రాజ్యాంగబద్ధ పోరాటం. అది మొట్టమొదటిగా ఈ దేశంలో ఒక కమ్యూనిస్టు పార్టీగా కొండపల్లి సీతారామయ్య రాసిన
దాని ప్రకారంగా ప్రత్యేక తెలంగాణ కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది మొట్టమొదటగా మావోయిస్టు పార్టీ మాత్రమే. ఓకే. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ మావోయిస్టు శ్రేణులను కలిపి ప్రారంభించింది కూడా మావోయిస్టు పార్టీని. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్నప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ అంటే మావోయిస్టు పార్టీ ఒక వంక సాయుధ పోరాటం చేసింది. అంటే ఈ దేశంలో ఇంకెవరు చేయలే కాబట్టి చేసిన నామమాత్రమే కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే అది అంటే ఇప్పుడు ఈ సాయుధ పోరాట విరమణ అంటున్నారు కదా, ఇక ఆయుధాలు లేకుండా అని అంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఇక హ్యాండ్స్ ఆఫ్ అయినా, లేదంటే ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఇందాక డిటి నాయక్ గారు అన్నట్టుగా జనజీవన స్రవంతుల్లోకి వచ్చి ఏదైనా ఒక రాజకీయ పార్టీయో లేదంటే ఒక సంస్థ ఏదో పెట్టుకొని ప్రజల తరపున పోరాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? జంపన్న గారు. హలో జంపన్న గారు అంటే మావోయిస్టు పార్టీకి ఓన్లీ సాయుధ పోరాట ముద్ర అనేది అవుతుందో, హింస అనేది అవుతుందో, హింస జరిగిన మాట వాస్తవమే. హింస ఇరు పక్షాల నుంచి జరిగింది, ప్రభుత్వం నుంచి జరిగింది, మావోయిస్టు నుంచి జరిగింది, భూస్వామ్య వర్గాల నుంచి జరిగింది, ప్రజల నుంచి జరిగింది. కాబట్టి హింసలు అవన్నీ ఆ చర్చ వేరే. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనప్పటికీ ఇవాళ మావోయిస్టు పార్టీకి గత 10-15 సంవత్సరాల క్రితమే అంటే ఆనాడు భూస్వామ్య వ్యవస్థ లేదు కాబట్టి ఈ అంటే పెట్టుబడిదారు వ్యవస్థ ఉంది. ఇప్పుడు జరిగే సమాజం చాలా మార్పులైనాయి కాబట్టి అది ఏనాడో తన యొక్క లైన్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉండే అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. కాబట్టి ఏదేమైనప్పటికీ సోను మల్లజల కోర్టు వేణుగోపాలరావు ఎవరైతుందో ఆయన రాసి బయటికి రావడం కూడా నేను దాన్ని వెల్కమ్ చేస్తా, వెల్కమ్ చేసిన కూడా నేను. కాబట్టి అది మాత్రమే కాదు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎంఎంసీ అంటే కూడా నేను మరింత కొంత స్పష్టపరచాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీ అది అంటే మొత్తం పార్టీకి అది ప్రాతినిధ్యం కాదు, అది మావోయిస్టు పార్టీకి. లేదా దండకారణ్యం కూడా అది ప్రాతినిధ్యం కాదు, దండకారణ్యం వేరే. దండకారణ్యం అనేది ఛత్తీస్గఢ్ లో ఉంది, అది ఎక్కువ భాగం ఛత్తీస్గఢ్ లో కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు దండకారణ్య భాగంగా ఎక్కువ కొనసాగుతాయి. కానీ ఇక్కడ ఎంఎంసీ అనే దాంట్లో కూడా తక్కువ ఉంటది. అక్కడ కూడా ఒక 40 సంవత్సరాల నుంచి అక్కడ ఒక పార్టీ కొనసాగుతుంది. అయితే ఆ కమిటీ పెట్టింది 2010 తర్వాత మాత్రమే అక్కడ కమిటీ పెట్టడం జరిగింది, అది ఎంఎంసీ అనే పేరు మీద. కాబట్టి ఏదైనప్పటికీ అంటే అది ఒక చిన్న కమిటీ, చిన్న రాజ్యం. అంటే ఇప్పుడు జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం అంటున్నారు కదా, ఆ తర్వాత ఏం చేస్తారు అని ఇప్పుడు ఆశన్న వీళ్ళందరూ ఆ మధ్యన మాట్లాడింది మనం చూసాం. అలాగే మీరన్న సోని మల్లోజుల వేణుగోపాలరావు చేసిన ప్రకటన కూడా మనం చూసాం. అంటే మా ఉద్యమం ఇక్కడికి ఆగిపోయింది, సాయుధ పోరాటం ఉండదు, ప్రజల్లోకి వచ్చిన ప్రజల తరపున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని. అంటే ఒక పార్టీ ఏమైనా ఫ్లోట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ప్రజాస్వామ్యయుతంగా? ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, సిపిఎం, సిపిఐ ఇలాంటి పార్టీలు ఉన్నాయి. అలాంటి పార్టీలాగా మామూలుగా ఇంకా రాజకీయాల్లోకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు తప్పనిసరిగా నేను అనేది ఏంటంటే సాయుధ పోరాటం సాధ్యం కాదనుకున్న వాళ్ళు అంటే తిరిగి అంటే ఆల్రెడీ సోను తన యొక్క లేఖ లోపల కూడా స్పష్టం చేసిండు, అది చట్టబద్ధంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామనేది. ఓన్లీ సోను 300 మందే కాదు, ఇప్పుడు వచ్చే ఎంఎంసీ వాళ్ళు గాని లేదా గతంలో కూడా సరెండర్ అయిన వాళ్ళు ఇప్పుడు డిటి నాయక్ గారు అంటుండ్రు, చాలా స్పష్టంగా చెప్పిండు తన అభిప్రాయాన్ని. ఇక్కడ వచ్చి చట్టబద్ధ పద్ధతులు మీరు చేయండి అనేది అనేక మంది డిటి నాయక్ లాగా అనేక మంది కూడా మాట్లాడుతున్నారు. రోజు వరకు నాతో కూడా చాలా మంది చెప్తున్నారు, మీరు చెయ్యండి, మీరు ఆల్రెడీ సరే కుటుంబాన్ని వదిలేరు, త్యాగాలు చేసిండ్రు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అది బీజేపీ పార్టీ అయినా పోలీస్ అధికారులైనా ఎవరైనా దీన్ని గుర్తిస్తున్నారు, హింసను మాత్రం వ్యతిరేకిస్తున్నారు తప్ప మావోయిస్టు పార్టీ త్యాగాల్ని గుర్తించకుండా ఎవరు లేరు. కాబట్టి మీ ఆ పని ఏదైతుందో చంపడం చనిపోవడం తప్ప ఏం లేదు అనేది అది వాస్తవం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఎవరైనప్పటికీ వీళ్ళు చట్టబద్ధంగా వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం లాగా అని కాదు, ఒక చట్టబద్ధమైన పద్ధతిలో బట్టి వాళ్ళు కార్యకలాపాలు ఎవరైనా చేయొచ్చు. నేను కూడా చేస్తున్నా, నేను కూడా మాట్లాడుతున్నా కదా, నేను కూడా కమ్యూనిజం గురించి ఇది కేవలము మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ అనేది ఒక ప్రాంతానికి పరిమితమైంది, ఇంకా దండకారణ్యం ఎట్లాగా ఉంది, మొత్తం మావోయిస్టులు సరెండర్ అయినట్టు కాదన్నది జంపన్న గారు వచ్చి. ఒకవేళ లొంగిపోతే వాళ్ళు ఏం కోరుకోవచ్చు, ప్రభుత్వం ఇప్పుడు ఏం అడ్రస్ చేయాలి? వాళ్ళే అంటున్నారు కదా, మేము రీహాబిలిటేషన్ మాకు చేయండి. రీహాబిలిటేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళకు బయటకు వచ్చిన వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వటము, హౌసెస్ ఇవ్వటము, మనీ ఇవ్వటము, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటము, ఇలాంటివి
నేనే చేశాను. సార్ ఓకే. బాగుపడ్డారు కొందరు కూడాను. సో అలాంటి సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రతి స్టేట్లో జరుగుతుంది. ఓకే. ఈ మధ్యనే మన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హిడ్మా వాళ్ళ మదర్ దగ్గరికి పోయి మాట్లాడొచ్చారు. సో దాన్ని బట్టి ప్రభుత్వాలు వీళ్ళని ఏ విధంగా చూస్తున్నారో మీకు అర్థమైపోతుంది. వాళ్ళని ఏదో హరాస్ చేయడము ఇంకో విధంగా చేస్తారని నేను అనుకోను కూడా, చేయకూడదు కూడా. వీళ్ళందరూ బై ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, కొందరు పావర్టీ వల్ల కానివ్వండి, నిజంగా ఈ ప్రిన్సిపల్స్ సిద్ధాంతాలు అవన్నీ ఏదో హయ్యర్ లెవెల్ ఏమైనా ఉన్నాయేమో కానీ నేను మాట్లాడిన వాళ్ళకి అవన్నీ ఏం తెలియవు. వెపన్ తీసుకోవడం, చంపడం ఇంతే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు బయటికి వస్తే వాళ్ళేమి ఏ పాకిస్తాన్ వాళ్ళు కాదు, చైనా వాళ్ళు కాదు, దే ఆర్ ఆల్ అవర్ పీపుల్, అవర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో వాళ్ళకి మనము రీహాబిలిటేషన్ మనం ప్రామిస్ చేసిన విధంగా ప్రతి గవర్నమెంట్ చేయడానికి నాకు తెలిసి సిద్ధంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇది మంచి అవకాశం వచ్చి వాళ్ళకు బాగుపడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడాను వీళ్ళని చూసి ఎన్ని రోజులైందో వాళ్ళతో చేరి ముందు మిగతా ఇంతకు ముందు లాగా లేదు. జంపన్న గారు చెప్పినట్టు ఇంత ముందు లాగా లేదు, సిచ్యువేషన్ మారిపోయింది. వాళ్ళ నెసెసిటీ లేదు, అప్పుడు ఉన్నదేమో. అప్పుడు ఆ నెసెసిటీ ఉన్నది, అప్పుడు ఏదో కొద్ది చేశారు. వాళ్ళు ఆ ఆరాలో బతికారు ఇన్ని రోజులు. కానీ రాను ఆ ఆరా బదులు ఇప్పుడు అంతా బ్లడ్ ఫ్లో అవుతా ఉంది. దానివల్ల న్యాచురల్లీ దేర్ ఆర్ లాసెస్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫర్ నథింగ్. ఏదో ఒక ఆబ్జెక్టివ్ అని ఉందంటే ఊరికే ఈ సమాజాన్ని నాశనం చేయాలి, లేకుంటే ఈ ప్రభుత్వాలను నాశనం చేయాలంటే అవన్నీ అయ్యే పనులు కాదు కదా. ఇప్పుడు పోయినా ఆ ప్రభుత్వం పోయినా మీ ప్రభుత్వం వస్తుంది. లైక్ ఇన్ చైనా, రష్యా, అక్కడ ఏమైంది మనం చూస్తూనే ఉన్నాం. ఇది కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే పంతాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు రావటం అంటే పరిస్థితి తగ్గట్టుగా మారుతున్నారు. సో వీళ్ళు కూడా మారటం చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏదో వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్, వాళ్ళ ట్రైబల్స్ని రక్షిస్తాము అన్నారు. సో అక్కడ ఏం చేశారని ఒక్కసారి నెవరేసుకుంటే ఏం చేయలేదు. అక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నందుకు గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. సేమ్ తెలంగాణలో కూడాను ఇంతకుముందు నేను అక్కడ ఉన్నప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు, ఐజీగా ఉన్నప్పుడు చెప్పాను, లాట్ ఆఫ్ కోల్ మైన్స్ ఆర్ దేర్. అండ్ మీరు ఉన్నందుకు కోల్ మైన్స్ తావటం లేదు, మీరు బయటికి రండి, అక్కడ కోల్ మైన్స్ వస్తాయి. ఈచ్ కోల్ మైన్ ఎప్పుడు ఎస్పీగా చేసినప్పుడు సార్ అక్కడ 90s లో ఆదిలాబాద్, వరంగల్ ఎస్పీగా ఉన్నాను. ఐజీ ఫర్ 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాను. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్. అప్పుడు చెప్పాను, నాకు తెలుసు అక్కడ 10 కోల్ మైన్స్ ఉన్నాయి. సో ఆ 10 వస్తే ఒక్కొక్క కోల్ మైన్ ను విల్ ఎంప్లాయ్ అట్లీస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఒక కోల్ మైన్. అలాంటివి మీరు అడ్డుపడుతున్నారు, మీరు బయటికి రండి. అక్కడ మీరు నిజంగానే డెవలప్మెంట్ మీద ప్రజలు డెవలప్ కావాలనుకుంటే యూ కమ్ అవుట్, యూ అలౌ దెమ్ టు డూ దిస్. ఇప్పుడు మనం చూసాం, ఇది తగ్గిన తర్వాత భూపాల్పల్లి ఎగ్జాంపుల్, స్టాండింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు భూపాల్పల్లి is a district headquarter and so many thousands of people are employed. వీళ్ళు they have delayed all this. ఛత్తీస్గఢ్ లో కూడా అంతే. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదో చేయాలని ఉంది కానీ రానివ్వటం లేదు. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా డెవలప్మెంట్కి వాళ్ళు ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళదేముంది, అక్కడ అమాయక ప్రజలు రాత్రి పగలేమో పోలీసు వాళ్ళు వచ్చి కొడతారు, రాత్రి ఏమో నక్సలైట్లు వచ్చి కొడతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏమి తెలుసుకున్న పరిస్థితి అయోమయం. వాళ్లకు నిజంగా డెవలప్మెంట్ అంటూ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్లీ దే కెన్ కమ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇంతకు ముందు లాగా ఫుల్ మీడియా ఉంది. దే ఆర్ మీడియా ఈజ్ ఎగ్జామినింగ్, మైక్రోస్కోప్ తో ఎగ్జామిన్ చేస్తుంది. సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, సోషల్ మీడియాలో తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరిగినా. ఎందుకు ఇవన్నీ ప్రింట్, టీవీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవే సోషల్ మీడియా అంటే ఎవడో టీవీలో చూసేది అంతే సార్. జనరల్ గా మెయిన్ స్ట్రీమ్ ఉంది కదా సార్, మెయిన్ స్ట్రీమ్. సో ఇప్పుడు దే కెన్ హెల్ప్ ది సొసైటీ రియల్లీ, బికాస్ ఇంతవరకు సొసైటీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చేయండి. దెన్ అండ్ వెపన్ పట్టుకొని మాకు సివిల్ రైట్స్ కావాలంటే ఎవరు ఒప్పుకుంటారు? లీగల్ గవర్నమెంట్ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అంటే జంపన్న గారు ఇప్పుడు లొంగిపోతా ఉంటున్నారు కదా,
ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే గతంలో మేము విరమిస్తాము, మేము చర్చలకు వస్తామంటే ఇంకా చర్చలు ప్రసక్తే లేదని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పేసింది. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఒక లేఖ రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎలా అడ్రస్ చేయాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు ఏమి కోరుకుంటుండేదో వాస్తవంగా మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు ప్రారంభించినప్పుడు నేను ప్రభుత్వానికి ఆ రోజు స్పష్టంగా చెప్పిన, మీరు శాంతి చర్చలు ప్రారంభించండి, మీకు అయ్యే నష్టం లేదు, ప్రభుత్వానికే ప్రయోజనం అనే విషయాన్ని చెప్తూనే ప్రభుత్వానికి చెప్పిన తర్వాత మావోయిస్టులకు కూడా మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి, మీరు కాల్పుల విరమణ అన్నారు, శాంతి చర్చలకు వస్తామని అన్నారు, కానీ స్పష్టంగా సాయుధ పోరాట విరమణ మీరు ప్రకటించలేదు. మీరు ప్రకటించండి, మీరు వచ్చి చర్చలు జరపండి, మీరు ప్రకటించడం ద్వారా మీ పార్టీకి చాలా ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా నేను ఆనాడు చెప్పిన. మీ పార్టీ పైన ఉన్న నిషేధం తొలగించే రైట్ గానీ గవర్నమెంట్ సార్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది లొంగిపోతున్నారు, అలాగే వాళ్ళ మీద ఉన్న రివార్డ్స్ ని ప్రభుత్వం వాళ్ళకే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి మల్లోజుల వేణుగోపాల్ ఆయన మీద ఉన్న రివార్డ్ అమౌంట్ ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆయనకే ఇచ్చారు. రివార్డే కాదు, ఇవ్వాలి. అది ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంకేం కావాలి అంటే లొంగిపోయే వాళ్ళకి ఏం చేస్తే ఉన్నది కొత్త ఏం కాదు, అది గత 20-30 ఏళ్ల పైనుంచి కూడా లొంగిపోయిన వాళ్ళకు రివార్డ్ ఇవ్వడం అనేది ఉంది. కానీ భూములు, ఇండ్లు, ఉద్యోగాలు అనేటివి అది పేరుకు మాత్రమే గవర్నమెంట్స్ అంటాయి, ఎక్కడ కూడా ఇయ్యలేదు. ఒకరిద్దరికి మాత్రం ఇచ్చారు, ఒకరిద్దరికే తప్ప ఎవరికి ఇవ్వలేదు. మన తెలంగాణలో కూడా చూడండి, ఎవరికి ఇచ్చిండండి? జీవో ఉన్నది పోయిన దాదాపు 20 ఏళ్ల కాంచి జీవో ఉన్నది. జీవో ఉన్నప్పటికీ ఎవరికి ఇయ్యరు, వాళ్ళు ఎంటబడి. అంటే ఇప్పుడు పోలీసు అధికారులు సహజంగానే వాళ్ళ కాడ ఉన్న వాటిని వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, అధికారులు నాకు తెలిసి. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ భూములు ఇవ్వరు. రాజకీయ నాయకులు ప్రాధేయపడితే 10 సార్లు తిరుగుతా తప్ప అవి రావవి. దాదాపు ఇప్పుడు మన తెలంగాణలో కూడా చూడండి, ఎంతో మంది ఉన్నారు పేదవాళ్ళు. టీటీ నాయక్ కూడా తెలుసు చాలా మంది, అంటే ఎంత మంది పేదవాళ్ళు లొంగిపోయిన వాళ్ళరో. ఎవరికి ఇచ్చిందండి? ఎవరికి ఇవ్వాలి? కాబట్టి నేనే మినిస్టర్ల దగ్గరికి పోయి ఇప్పించాను, కొందరికి ఇచ్చారు. అప్పుడు లొంగిపోయిన వాళ్ళకి నేనే కొందరికి మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ఇప్పించాను, వాళ్ళకి బెనిఫిట్స్, ల్యాండ్ ఇట్లాంటివి. కరెక్ట్ అండి. మీరు కొన్ని చేసిండ్రు, అధికారులు అట్లా చేయటం లేదని కాదు, కానీ తక్కువ. అంటే అధికారులు చేస్తే కూడా రెవెన్యూ వాళ్ళు వినరండి. రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు అంటే వరంగల్ సిపి కూడా డైరెక్ట్ మాట్లాడితే కూడా కలెక్టర్ లేదు. రైట్, మీరు అన్నట్టుగా సరే ఇప్పుడు లొంగిపోతున్నారు కాబట్టి అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ లొంగిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే యాజ్ పర్ రూల్స్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ మీడియా కూడా దాన్ని వేలెత్తి చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా వైస్ వర్సాగా జరగాలి. బేసికల్లీ మన పిల్లలు వాళ్ళు గారు, అవును. సో మన పిల్లలు ఎవడన్నా బాగలేకపోతే వాడిని తెచ్చి మనం ఏదో చేస్తాం, అవును. ఆ లెవెల్ చూస్తారు ఇప్పుడు. నేను ఆలోచించాలి, ఏదో పాత మర్చిపోయి ఓన్లీ థింగ్ ఇస్ వెపన్. రైట్, వెపన్ చేతిలో పట్టుకొని నువ్వు మమ్మల్ని కాల్చొద్దు, నేను కాల్చుతూ నువ్వు ఊరుకుండాలంటే ఎవరు ఊరుకోరు కదా. సింపుల్ మాట్లాడాలంటే. రైట్, థ్యాంక్ యూ జంపన్న గారు, థ్యాంక్ యూ నాయక్ గారు. మనం చూస్తున్నాం, అటు మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం అందులో పేర్కొన్నారు. మరి దీనిపై ఇంకా కేంద్రం స్పందన రాలేదు. ఇప్పటికే భారీ సంఖ్యలో లొంగిపోతున్న నేపథ్యంలో జనవరి 1న మాత్రం చాలా భారీగానే లొంగిబాట్లు ఉండబోతున్నాయనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అత్యంత కీలకమైన ఎంఎంసీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్కి సంబంధించి లేఖ రిలీజ్ అయింది కాబట్టి ఇది ఒక కీలకమైన అంశంగానే కనిపిస్తోంది. 67లో మొదలయ్యి ఇప్పుడు 58 ఏళ్ల తర్వాత ఆయుధ విరమణకు చాలా పెద్ద ప్రకటనగానే దీన్ని మనం చూడాలి. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.